అవును, మొదటి రోజు ఎలా ఉండింది? చాలా బాగుంది. ఓకే, అయితే బాగుండింది కదా. ఏమనుకోకుండా చెప్పండి. గ్రేట్, నిజంగా గ్రేట్. వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? కొత్తగా ఒక చట్టం వచ్చింది. మన పెట్స్ ఒంట్లో ఒకలాంటి చిప్పు సెట్ చేయాలంట. అది దారి తప్పకుండా. ఒకవేళ తప్పినా కానీ ఆ చిప్పు ఉపయోగించి కనిపెట్టేయచ్చంట. దీనికోసం మన పెట్స్ దగ్గర ఎటువంటి అనుమతి తీసుకోవసరం లేదు. ఇట్స్ ఏ లీగల్ నా? అవును, లీగలే. గ్రేట్. ఇది ఓన్లీ క్యాట్స్కి డాగ్స్కి మాత్రమేనా, లేక మిగతా జంతువులన్నిటికీ పుడుతుందా? లేదు, నేనేమంటున్నానంటే మంకీస్, లయన్స్, టైగర్స్ అన్నిటికీనా? నేను ఊరికే అడిగాను అంతే. అన్నిటికీ. కానీ అనవసరంగా ఉపయోగిస్తే మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లమేం కాదు. Hmm. అదంత పెద్ద విషయమేం కాదు. రే, చాలా సేపటి నుంచి నడుస్తున్నావు. విషయం ఏంటి? ఏదో చెప్పాలని సినిమా చూస్తున్నవాడిని ఇక్కడికి తీసుకొచ్చి ఏమీ చెప్పకుండా అలా వెళ్తున్నావేంట్రా? రే, నిన్నే అడుగుతోంది. రే, ఇదా యూ చెప్పిన విషయమా? రేయ్, నేను నీతో చెప్పాలనుకున్నాను కానీ ఎందుకంటే రేయ్, హలో హలో, ఏంటి యాక్సిడెంటా? హలో, ఏమీ వినపడటం లేదు. హలో హలో రే రే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ్రా? హలో హలో ఎవర్రా మారన్? నేనే మారన్. చెప్తే అర్థం కదా. నీ కూడా ఒకడున్నాడే, ఒక పనికిరాని వాడు. ఏయ్, నీకు కొవ్వు బాగా పెరిగిపోయింది. లోపల పెట్టనా ఏంటి? ఏంట్రా ఇది? అడుగుతున్నారుగా. ఎక్కడైనా దొంగలిచ్చి ఉంటాడు. రేయ్, ఇక నువ్వు ఆ పనికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తున్నావని తెలిసిందో నీ కథ అయిపోయినట్టే. అర్థమైందా? సార్, ఎందుకు సార్ అనవసరంగా మీద చేయేస్తున్నారు? ఇదిగో ఈ వేలు మడిచి వెన్ను పూసలో 6వ కన్ను దగ్గర లైట్గా కొడితే అంతా అయిపోతుంది. నెక్స్ట్ టైం నాతో బిహేవ్ చేయొద్దని మీ ఎస్ఐతో చెప్పండి. అది మారని చెప్పాను కూడా చెప్పచ్చు. రేయ్, వాడు కనిపించట్లేదేంటి? వస్తారు సార్. సార్, మీ దగ్గరున్న వస్తువు నాదనుకుంటా. అలాగైతే నేను పట్టుకోరా. త్వరగా 2 మూట బియ్యాన్ని మార్కెట్ పంపు.
కాల్ పిక్ చేసావా? నేను కాల్ అటెండ్ చేసి 5 మినిట్స్ అయింది. నీకు తెలుసుగా నేను ఇక్కడ బాగా బిజీగా ఉన్నాను. అది సరే, పెళ్లి కావాల్సిన బియ్యం మొత్తం ఎక్కించేశారా? కాదు ఇవన్నీ వేరే చోటుకు పంపించాలే. పంచాయతీలో ఉన్నాం కదా. నేనేమనుకున్నానంటే లేచిపోతున్నామే. లేచిపోవడానికి ఎందుకు విందు అని. చిన్న చిన్న బహుమానాలు ఇవ్వాలి కదే. అవును, నీకు ఏ టెన్షన్ లేదా? మీరేమో ఒంటరిగా రావట్లేదుగా. అవునే, మారిన వల్లే కాస్త ప్రశాంతంగా ఉన్నాను. మ్, అన్నా ఈ రెండు ఈ ట్రిప్లోనే అన్నా. ఇది వద్దురా, ఇది నెక్స్ట్ ట్రిప్ లో తీసుకెళ్ళి కరెక్ట్గా ఉంటుంది. సరే. నువ్వేదో అడిగావు కదా. మీరెప్పుడు ఇలాగే ఉంటే చాలు. అది వదిలేసి తేడాగా ఏదైనా చేశారంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడే చెప్తున్నాను, చూసుకోండి. అసలు ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఊరికెళ్ళా వదిలేస్తానా? ఇలా చూడండి, నేను ఒక నల్ల కోట్ వేసుకున్నాను, గుర్తుండని. దాన్ని విప్పేస్తే చాలుగా. ఏ జోయల్. ఆ, సరే సరే, టైంకి వచ్చేసి సరే ఓకే. బాయ్. అవన్నీ కట్టేసిరా, త్వరగా కట్టండి. The number you are calling is either switched off or not reachable at the moment. త్వరగా వెళ్ళండి. రేయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? రేయ్, వాళ్ళ బాటిల్ కోసం ఫోన్ చేసి చావు కొడుతున్నారా? చెప్పను మావయ్య. రేపు ఉదయం 6-6:30 అయినప్పుడు మీరు వస్తే చాలు మావయ్య. ఏంటత్తయ్యా? తను ఉదయం వస్తుందిలే, మీరు దిగులు పడకండి. రేయ్ మలు, అవును నువ్వు చెప్పింది ఎల్ఈడినా లేదా ప్రొజెక్టరా? వాట్సాప్లోనే చూసాను రా, అందులో ఏమీ లేదు. The number you're calling is either switched off. తన ఇంటి నుంచి 3వ ఇంట్లోనే వాడున్నాడు. ఒకసారి పిలిచి చూడు. ఏంటి అంతా కరెక్ట్గా ఎవరు? ఉంది కదా. మేము ఫస్ట్ నైట్కి అలంకారం చేయడానికి వచ్చాం. ఇదిగో మల్లెపూలు ఉన్నాయి, చూడండి. చెప్పండి మావయ్య. ముందు ఆ అమ్మాయిని రానివ్వండి మావయ్య, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఏంటి ఈ బండిలో వచ్చావు? ల్యాంబోగినీలో వస్తానని చెప్పు. చెప్పరా చెప్పరా. రేయ్, అర్థం చేసుకోరా. కిడ్నాప్ చేయడానికి ఎందుకు ల్యాంబోర్గిని? కిడ్నాప్ చేస్తున్నామా? పిలుచుకొస్తున్నామని చెప్పు. రే, పిలుచుకొస్తున్నామా కిడ్నాప్ చేస్తున్నామని సరిగ్గా చెప్పు. రేయ్, ఒక సీరియస్ అయిన విషయం ఉంది. తను ఇప్పటి వరకు ఫోనే తీయలేదు, స్విచ్ ఆఫ్లో ఉంది. వదరా, ఇంటికి వెళ్దాం. రేయ్, నువ్వు టెన్షన్ పడకు. సరే పద మరి. రేయ్, తను నన్ను మోసం చేయదు కదా. రేయ్, ఊరికే వాగద్దు. అనవసరంగా మాట్లాడటం ఏ ఉపయోగం లేదు. పదా, అలా అంతా చేయదురా. చూద్దాంలే, రారా.
జరుగుతుంది? లెగవద్దు. నన్ను పిలవకండి, నన్ను వెతకండి. నేను తిరిగి వస్తాను నాన్న. దగ్గరికి వచ్చేసినట్టున్నావు. కరెక్ట్గా చెప్పింది. రా త్వరగా రా రా. మారా, నన్ను చూసామన్న విషయం ఎవరికీ చెప్పకు. చాలాసేపు ఇక్కడే నిల్చోకో, వెళ్ళిపో. ఎవరు లేరు. బండితి. రే తనేదిరా? ఎవరు లేరు, త్వరగా బండితి. అయితే నిజంగానే మోసం చేసిందా? ఏమో అయి ఉండొచ్చు. వరుణ్, అదిగో తను వస్తోంది. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు వెయిట్ చేసింది తెలుసా? అది నా ఫోన్ నీళ్ళలో పడిపోయింది, అందుకే కాల్ చేయలేకపోయాను. సారీ అన్నా. నువ్వు ఎవరిని చూడలేదన్నా? అన్ని తర్వాత మాట్లాడుకుందాం, ముందు కార్తీ. కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నాం? మీ నాన్న షాక్ అయి ఉంటాడా? హలో, దివాకర్ అన్నగా? లేదే, నా పేరు పురుషోత్తమన్. నేను వరుణ్ మాట్లాడుతున్నాను. ఆ రోజు జ్వాలని చూడడానికి వచ్చాం కదా, అప్పుడు మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు నీకేం కావాలి? అలా కాదు, నాకు పెళ్ళి అయిపోయిందని చెప్పడానికి ఫోన్ చేశాను. ఓ సంతోషం. మీ నాన్నకి ఏదైనా అయి ఉంటుందేమో. వీడేంటి ఫోన్ నొడుతూనే ఉన్నాడు? ఏదైనా విషయానికి వస్తాడా రాడా? ఇదిగో ఏమైందిరా? కట్ అయిపోయింది. మంచిదైంది. కట్ చేస్తారు. భయపడద్దు, ఇంకో ప్లాన్ ఉంది. ఇంకోసారి చేయనా? అవును, మీరు కాల్ ఎందుకు కట్ చేశారు? పొద్దున్న 4 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాను, కొట్లో జనాలు. విషయం ఏంటో ముందు చెప్పు. కాదండి, పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినే. అది సరే, ఆ రోజు హలో ఏయ్, సమస్య లేదనుకుంటాను. అవునా? అదే సరే. వెళ్దాం. ఓ సారీ. నువ్వు ఇక్కడెక్కు. నువ్వు వీటెందుకు వస్తున్నావు? అడ్డీ బండెక్కు. ఇటు ఇవ్వు. ఎక్కు. అమ్మ ఎంతలే. ఇలా చూడు, బానే ఉంది కదా. బాగుంది కదా. నేను కూడా అదే అన్నాను. ఎవరది?
సూపర్గా ఉంది. థ్యాంక్స్. ఏమైందిరా పారిపోయిన వాళ్ళు తన ఏమైంది? ఇంటికి వెళ్ళిపోయింది. ఆ? అంటే అక్క వచ్చేసిందా? మ్మ్. పర్లేదే, పెద్ద విషయమే. నాకు తెలుసు. వీడి ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని లేపుకొస్తున్నాడు. సరే నేను బయలుదేరుతాను. ఏంటి వెళ్తున్నావా? నేను వచ్చి చాలాసేపు అయింది. సరే కానీ నేను ఇంతసేపు బయటే ఉన్నాను. మేం లోపలే ఉన్నాం. ఒక డ్రెస్ తీసుకోవడానికి వచ్చాను. ఒక సెలబ్రేషన్ ఉంది. సరే బయలుదేరుతాను. మంచిదైంది. ఇది తనకంటే నీకే బాగుంది. నేను బయలుదేరుతున్నాను. ఏయ్. ఆ, నువ్వు వెళ్ళక తప్పదా? ఉమ్? వెళ్ళాలా? అమ్మ చూస్తుంది. నిన్ను బయటికి తీసుకెళ్ళడమే గగనం అనుకుంటా. రా వెళ్దాం. అయిపో వస్తున్నాను. ఓకే ఓకే, నేను జూమ్లో వస్తాను. వరుణ్, ఆ, హనీమూన్ ఎలా జరిగింది? సూపర్ సార్. దమ్ము దులిపినట్టున్నావు. నేను స్లిమ్ అయ్యాను కదా, హా, కొంచెం స్మార్ట్ అవ్వాలనుకున్నాను. బాగుంది కదా? ఆ, అవును, నువ్వు ఇంకా బయలుదేరలేదా? లేదు నేను అదంతా అయిపోగొట్టి నేను చూసుకుంటాను. ముందు నువ్వు బయలుదేరు. అది నువ్వు వెళ్ళు. ఆ, సరే. సరే నేను వస్తాను. ఆయన నీ మీద బాగానే జాలి చూపిస్తున్నారు. ఏంటి కేర్ ఏం లేదు. బ్రదర్, నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకనే తను పంపలేకపోయాను. సరే. సరే, నాకు మీటింగ్ ఉంది. సరే సార్, పర్లేదు. నువ్వు పనికా స్కూటర్లో రావచ్చుగా. ఎందుకు? ఒకరు ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఎండన పడి రావాలి? రా. బాబు
ఆ రాజునే ఎప్పుడు వస్తాడు? ఇప్పుడంతా ప్లంబర్స్ వచ్చి వచ్చి ఇంజనీర్స్ గా మారిపోయారు కదా. ఇంజనీర్స్కు పనే లేదు, మాకు ఎన్నో పనులున్నాయి. చూసావు అక్కడ ఒక పందేలకి వెళ్తుంది. చెట్లని నాశనం చేసేసాయి. మందు పెట్టినా చనిపోనంటుంది. ఎలా వెళ్తుందో చూసావా? ఇక్కడున్న అన్ని చోట్లని అలాగే చేస్తుంది. అరే అరే వావ్, సరే, నీ ఇది పేరేంటి? సూపర్. ఇవాన్. ఈ చుడీదార్ ఎవరిది? దీందే. ఇది నా ఫ్రెండ్ది. అవును, తిరగేసింది కదా, నేను అందుకే మర్చిపోయాను. అయితే తను అప్పుడప్పుడు వచ్చే ఫ్రెండ్ ఇల్లు ఇదేనా? ఫ్రెండా? తినే కదా. అవును, నువ్వు? నా పేరు పెట్టే కదా తనకు పెట్టారు యువాన్ని, తన అన్నని. అన్నయ్య ఉందని నాకు చెప్పలేదే. ఏంటి బాబు, బయలుదేరిపోతున్నావా? అవును, పనుంది. అమ్మా, ఆ. ఏం బాబు? నేను ఇంకా డబ్బులు తీసుకోలేదు. ఎంత? 300. ఆ డబ్బులు తీసుకోండిరా. రండి. అయ్యో, నేను మర్చిపోయాను, సారీ. అమ్మా, నేనంటే తనకు నచ్చదు, తనతో చెప్పకండి. ఏదంతా? తన్ని అర్థం చేసుకోలేం. అది ఏంటని నాకే అర్థం కావట్లేదు. తను ఇక్కడికి రావటం వల్ల అడుగుతున్నా. తను మందులు తింటున్న విషయం చెప్పిందా? లేదు, నా దగ్గర ఏం చెప్పలేదే. ఆ, చిన్న వయసులో ఒక షాకు, అందువల్ల ఏం చెప్తుందో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. మందులు వేసుకోవాలి కానీ వేసుకోదు. నేనేదైనా చెప్తే పెద్ద సమస్య అవుతుంది. అన్నా, క్రెడిట్ అయింది. మెసేజ్ వచ్చింది. ఆ మెంటల్ ఏమీ కాదులేండి, అయినా కూడా జాగ్రత్తగా ఉండండి. నేను బయలుదేరుతాను. సార్, ఈ ఫైల్కి సంబంధించిన లెక్క ఇదే సార్. ఆ, లాస్ట్ టైం చూశారు కదా, అదే సార్ ఇది. ఉమ్, సరే, ఇచ్చేయమంటారా? ఓకే. ఎరా వరుణు, నువ్వు ఆ పురుషోత్తముని కూతుర్ని తీసుకొచ్చావు కదా. వేరే దారి కనిపించలేదు. నాకు తెలుసు, నేను అతను చూశాను. నిన్ను బాగా చూసుకోమని చెప్పాను. ఆ తర్వాత ఈ అమ్మాయి చేతిలో ఒక యాప్ చిప్. చిప్పు ఉందంట. చిప్పా? ఆ. ఆ చిప్పుని ఎవరు ఒంట్లో అయినా పెట్టామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మనం ఈజీగా కనిపెట్టేయగలం. ఈ పిల్లల్ని కిడ్నాప్ చేస్తే కనిపెడుతున్నారు కదా, మనం అలాంతా చెయ్యొద్దు. ఓ. ఇది మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మన వాళ్ళని పట్టుకున్నారంటే వాళ్ళని కనిపెట్టచ్చు కదా. తను చెప్పేది విను. చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మా, వివరంగా సరే చెప్పారు. సరే. మన ఇంతకు ముందు కలిసామా? లేదే. ఓకే. మన మాధవన్ సార్ ఇంటికి అద్దెకొచ్చిన అమ్మాయే కదా. ఓ, మన నేబర్స్ కదా, అలా చెప్పండి. ఓకే సార్. మ్. ఇది మా చైనీస్ కంపెనీ కుడుకు అనే ప్రైవేట్ లిమిటెడ్ ప్రోడక్ట్. ఓ, చైనా ప్రోడక్టా? అవును సార్. కుడుకు, KUDUKKU. ఇది మన చిప్ ఒక రిసీవర్. ఇది మన చేతిలో కడితే చాలు. ఉమ్, కట్టడానికి కొంచెం టైట్గా ఉంటుంది. అవుతుంది. పర్వాలేదులే, చాలు. సార్, చూసారా సార్, ఇది ఎలా అంటే చిప్ ఉన్న మనిషి ఎక్కడికి వెళ్ళినా పార్ట్ మారినప్పుడు ఇందులో మెసేజ్ వస్తుంది. ఓ. ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అలాగా, భలే ఒక్క ఉంది. నిమిషం సార్. ఆ. బానే ఉంది. కుడుకు. ఆ, ఈ పిల్లి దేనికి? ఒక నిమిషం సార్. ఆ. ఇదే చిప్ క్యానల్. ఓ ఇక్కడ ఈ ప్లేస్ లోనే చిప్ ని ఫిక్స్ చేసాము. ఓ, అక్కడ. చూసారా సార్, ఇక్కడ ఓకే, ఓకే, చూసారా, ఓకే. బ్లింక్ అవుతుంది. అరే, పిల్లి వెళ్ళిపోయింది సార్. ఇది చైనీస్ ప్రోడక్ట్ వల్ల ఒక పర్ఫెక్షన్ ఫీలే లేదు. అదంతా ఏం ప్రాబ్లం లేదు సార్, అది బాగానే వర్క్ అవుతుంది, మీకే తెలుస్తుంది. చూసారా,
రోడ్డు దాటి వచ్చేసింది. లొకేషన్ చూపిస్తుంది చూసారా? ఓ. ఈ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఇది ఓకే, తన ఓకే. ఒంట్లో ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా మెసేజ్ వచ్చేస్తుంది. మరి దీని బాడీలో ఎలా ఫిక్స్ చేయడం? అది ఊరికే చీమ కొట్టినట్టే ఉంటుంది సార్. ఓ. ఇదే చిప్ గన్. ఆహాహా. ఇది ఎలా అంటే మ్. దీన్ని మనం ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. సార్ లోపలికి వెళ్ళిపోయింది సార్. సూపరు. నాకు చాలా నొప్పిగా ఉంది. చీమ కుట్టినట్టే ఉంటుందని అన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? అదిగో మీకు మెసేజ్ వచ్చింది. ఆ పిల్లి ఎక్కడైనా పడిపోయిందా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? నన్నేం చేయమంటారు? మాట్లాడదు తను వస్తోంది. వీడు వెళ్ళడం చూడు. వీడు కూడా పనికి మానేవాడు. హలో. హాయ్. మా ఏమైనా తింటావా? ఏమొద్దమ్మా. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకోండి రా, లేదు పో. లేదు వద్దు. ఇదిగో నీ డ్రెస్. అయిపోయిందా? ఫంక్షన్ ఎలా ఉండింది? బాగుండింది. అదేంటంటే ఇంకా ఒక నిమిషం. నూరా, నీతో ఒకటి మాట్లాడాలి. సరే వెళ్ళు. ఏ విషయం? నాకు తెలీదు. ఇంతకీ నీకు అన్నయ్య ఉన్నాడా? లేదే. నీకు అన్నయ్య లేడా? అరే లేదు. ఏమైంది? మరి ఎవరు ఇవాన్? ఆ పేరు నీకెలా తెలుసు? నీకెలా ఆ పేరు తెలుసు? మాధవ్, నీకెలా ఆ పేరు తెలుసు? అది నీ ఎఫ్బి కామెంట్ బాక్స్ లో చూశాను. అది చూసినప్పుడు కాస్త నచ్చాడు, అందుకే అడిగాను. వేరింకే లేదు. ఏం మాట్లాడుతుంది? ఆగు, నేను వచ్చేస్తాను. అది నువ్వు ఇక మీద దాని గురించి ఆలోచించకు. ఎవరు? పేరు చెప్పావు కదా. ఓకే. అదేం లేదు. మీకు తెలిసే తను ఒక స్ట్రేంజర్, అందుకే చెప్పాను. అలాగా, సరే ఆగు, నేను వస్తాను. హలో. కాలేజీలో రాజకీయాలు ఉండేదానివి కదా? ఇదంతా వీళ్ళకి అసలు ఎలా తెలుస్తుంది? వీళ్ళకి ఎలా తెలుసు? తనే నాతో చెప్పింది. హలో, నువ్వు మంచి మూడ్లోనే ఉన్నావా? ఏంటి? ఏం లేదులే. లేదు, పర్వాలేదు, చెప్పు. నువ్వు మంచి మూడ్లో లేకపోతే తర్వాత చెప్దామనే. ఏంటి? నేను నీకు హాఫ్ బాయిల్ తీసుకురానా? తీసుకురా. సింగిలేనా? హాఫ్ బాయిల్ అయితే నాకోకే. ఇంకా నా గురించి అడిగితే నీ గురించి అంటే తెలుసుకొని ఏం చేస్తావు? పని పాట ఏం లేదు కదా. ఏయ్, నేను మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నా. ఐశ్వర్య ఎక్స్ప్రెస్ నా కంపెనీ పేరు. ఐశ్వర్య ఎక్స్ప్రెస్ చైన్ మార్కెటింగ్ కంపెనీ కదా. అది నీకు తెలుసా? అది మాత్రమే కాదు, నేను ఒక జిమ్ ట్రైనర్ కూడా. అది సరే. నేను ఒక విషయం అడగనా? అడుగు. హాఫ్ బాయిల్ రెడీ. రారా. వెళ్ళు. ఇలా చూడు. నీకు నిజంగా తన ఫేస్బుక్ లోనే తెలుసా? అవునే. ఏం లేదు. అవును, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటి?
లేదు, మనం 2-3 సార్లు కలిసాం. నా గురించి ఏమనుకుంటున్నావు? ఏం లేదే. ఏమనిపించలేదా? ఈ మనుషులు అర్థం చేసుకునే మిషన్ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎలా ఉంటుంది? లేదు, వాళ్ళు ఆలోచించేది మనకి తెలుస్తుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు అలాంటి మిషన్ ఉందనుకో, అప్పుడు నాకు తెలుస్తుంది కదా, నీకు ఇష్టమైనది ఇష్టం లేనిది అన్నీ తెలుస్తాయి కదా. మారా, నా ఇష్టాలని నా ప్రైవేట్, అవన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావు? నేను నీ పర్సనల్ ఏమన్నా అడిగానా? నాకు అలాంటివి ఏమీ లేవు. నీకు పర్సనల్ ఉన్నాయా? మారా, ఒకరి సీక్రెట్ తెలుసుకొని వాళ్ళని డిసైడ్ చేయకూడదు. అడగకుండా చేస్తే హెల్ప్. నీకేమైనా హెల్ప్ కావాలా? అన్నయ్య ఒకసారి ఇలారా. సారీ. ఏంటి? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రా. జ్వాల ఇంకా రాలేదా? రేపు ఉదయం కలుద్దాం. ఆ, ఓకే సార్. ఓకే బాయ్. ఏంటి? ఏంటి? హ్మ్. ఏంటిది? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఊరికే కొరకాలనిపించింది, కొరికానంతే. ఏం లేదు, ఏం లేదు. ఏం లేదు, సరేనా? మీరు 2 రోజులుగా వస్తున్నారు, కానీ నాకు తెలియదు మీరే ఈ బ్రదర్ అని. మీరంత క్లోజ్గా ఉన్నారా? లేదు, జస్ట్ ఒక హై బై. ఇవా నా సిస్టర్ ఫ్రెండ్. ఓ,
అన్నా ఈవాకి అసలేంటి ప్రాబ్లం? ఇలా చూడు, నేను అనవసరంగా మీ అమ్మతో ఆ విషయాన్ని చెప్పాను. అన్నా ఇది ప్లీజ్. అందరికీ చెప్తారని నాకలా తెలుసు. ఇప్పుడు తనకి తెలిసి ఉంటుంది కదా. అమ్మ ఎవరితోనూ చెప్పలేదు. సడన్గా చూసానని అడిగాను. సారీ. ఏంటి ఇక్కడ? మరి హాస్పిటల్కి ఎందుకు వస్తారు? నువ్వు టెన్షన్గా ఉన్నట్టున్నావు. నన్ను ఫాలో చేస్తున్నావా? లేదు. అబద్ధం చెప్పుకో. అయ్యో, అయ్యప్ప మీద ఒట్టేసి చెప్తున్నా. నేను నా ఫ్రెండ్ని చూడడానికే వచ్చాను. నిజంగానా? ప్రామిస్. ఆ తాగు, ఆరిపోతున్నావు. తాగు. ఇంకా ఇంకా చెప్పు. 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 ఈ లివింగ్ టుగెదర్ గురించి నువ్వేమనుకుంటున్నావు? నా దగ్గర అడుగుతున్నావా? ఆ. హే, నీకు వేరే పనే లేదా? ఎందుకే చెప్పు అన్నావా? ఆ రోజు ఇంట్లో ఇదే చెప్పాలని వచ్చావా? ఆ రోజు ఇంట్లో ఇది చెప్పటానికే వచ్చావా? నేనొకటి అడగనా? నేను ఆ రోజు పాడింది రికార్డ్ చేసి గ్రూప్లో వేసావు కదా? కనిపెట్టేసావా? కానీ నీ పేరంతా చెప్పలేదే. అయితే నాకు తెలిసింది కదా. నేను పాడేది గ్రూప్లో వేసే ముందు ఒకసారి అడగాలి కదా. ఇది ఊరికే పాటే కదా. నువ్వు నీ ప్లేస్లో ఉండి మిగతా వాళ్ళకి ఎలాంటి సమస్య లేదని అంటావా? నువ్వెందుకు ఇంత చిన్న విషయానికి కోప్పడుతున్నావు? ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? తెలుసుకొని ఏంటి? సొల్యూషన్ ఉందా? ఉంది. నువ్వు అసలు ఏమీ చేయలేవు. మరా, నాకు నువ్వంటే కొంచెం ఇష్టం. కానీ నువ్వు అనుకున్నట్టే ఏం లేదు. లస్ట్ అనిపించే ఒక విషయం అది వదిలేసి లవ్ చేసే అలాంటి ఐడియా నాకు అసలు లేదు. ఇంకా నీ దగ్గర అనిపించలేదు. ఇంకా నువ్వు నన్ను ముట్టుకున్నా కూడా నాకు ఎలాంటి ఫీలింగ్ రాదు. అర్థమైందా? సో అంత దీంతో ఆపుకో. సరే, ఓకే. ఇక మీద సరిగా ఉండు. ఇంకొక విషయం, ఇంకా ఎప్పుడు నువ్వు నా గురించి తెలుసుకోకు. సెట్ చేసుకున్నావు కదా. మీరేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు కదా, అందుకని అక్కడ కూర్చున్నాను. కానీ ఆ తర్వాత మారా నిన్ను వెతుక్కుని పోలీసులంతా వచ్చారట. నా పేరేం చెప్పలే కదా. ఏమీ చెప్పలేదు. అదంతా నాకు తెలుసు. ఒక మాట నాకు చెప్పుండొచ్చు, ఇది తప్పు కదా. నీ చేతికి ఏమైంది? అదొక చిన్న గాయం. ఇలా రా, తెలియాలి కదా. రా. సరే, నీ దగ్గర 2000 ఉంటే ఇవ్వు, బిల్లు కట్టాలి. నీ చేతికి ఏమైందో చెప్పు. అది ఒకడు నరికేశాడు కత్తితో. ఇంటి పక్కనున్న వాడేలే. ఇంట్లోపలికి వెళ్ళి 2 మిరపకాయలు కోసాను. కత్తి తీసి 2 సార్లు నరికాడు. తొడ మీద ఒక గాయం ఉంది. ఏం చెప్పమంటా? నీకోటి తెలుసా? వాడి ఇల్లుని మొత్తంగా నాశనం చేసా. జేసీబీతో విరక్కొట్టాను. ఇప్పుడు పోలీస్ కేసు అయిపోయింది. నువ్వు పని చెయ్యి,
ఒక 5,000 ఇవ్వు. అరే నా దగ్గర డబ్బులు లేవు. ఇలా చూడు, అబద్ధం చెప్పకూడదు. అబద్ధమే కాదు. ఎందుకు నీ మొహాన్ని అలా గుర్రని పెట్టుకున్నావు? డిప్రెషనా? రేయ్ డిప్రెషన్ లేదా? తనకి నీకు సెట్ అవ్వలేదా? తాగుదామా? ఏదోటి చేసేదాము సుట్టంతా చూడు మరి, ఎవ్వరు ఉన్నా గాని సూపెట్టు సత్తువని, కన్నెర్ర చేసావో కార్చిచ్చైపోతావని, తెలిసేలా చేతవుగా జర్రంతా జోరుతోని, నీ జోలికొచ్చిండా సావుకి సేరువని, కాసుకొని ఉండదిగా పొలిమేరల్లో జాగా, పొగరెక్కి దూకారో పోతారే పై పైకి, పంపించేదాకా నువ్వు తీరిగ్గా ఉండవులే. నేను ముందని నువ్వు ముందని ఎవ్వరడగరన్నా, వేలు ముందని కాలు ముందని లెక్కలుండవురన్నా, ఎవ్వరొచ్చిన ఆపలేరని చెప్పగలను రన్నా, చావు చూలకన కాదు తెలుసున సుబెటుతానో రన్నా. నేను ముందని నువ్వు ముందని ఎవ్వరడగరన్నా, వేలు ముందని కాలు ముందని లెక్కలుండవురన్నా, ఎవ్వరొచ్చిన ఆపలేరని చెప్పగలను రన్నా, చావు చూలకన కాదు తెలుసున సుబెటుతానో రన్నా. హే, ఇలారా. ఒకే ఒక నిమిషం, ఇలారా. ఏ రా వెళ్దాం. అంతా మురిగ్గా ఉంది. అదే నీ సమస్య? ఎందుకు ఇలా షో అంతా చేస్తానా? కాల్ చేస్తే అటెండ్ చేయవు, ఇంకా వాట్సాప్లో మెలో డ్రామా. నిన్ను డిస్టర్బ్ చేశానా? లేదు కదా. రే, అదేనా నా సమస్య? నువ్వు ఇలా డిస్టర్బ్ అయ్యేంతగా నా మీద ఏంటి ఆ లవ్? నీకు నా గురించి ఏం తెలుసు? అవసరం లేని సెంటిమెంట్స్. నీకంటే ఒక క్యారెక్టర్ ఉంది. ఇది చెప్పడానికే ఇప్పుడు సారీ, నేనేం చెప్పటం లేదు. ఏంటి ఏంటి? ఎవరు ఇటు వెళ్ళారనుకుంటా. ఎవరు? ఎక్కడ? అదిగో అక్కడ. సారీ. వాళ్ళు తలుపు మూసేశారనుకుంటా. నువ్వు ఆగమ్మా, కాస్త సైలెంట్గా ఉండు. అమ్మా, తను ఎక్కడికి వెళ్తున్నట్టు చెప్పింది? ఎన్నిసార్లు అడుగుతావు? తను పొద్దున్న కోర్టుకి వెళ్ళిందని చెప్పాను కదా నీకు. తనకు ఫోన్ చేస్తే కలవట్లేదు. కొన్ని వస్తువులు కావాలి, అందుకే అడిగాను. నాకు తెలీదు. అమ్మా, ఆ మళ్ళీ ఏదో అంటారు. ఎంజీ రోడా? అమ్మా, ఏం లేదు.
అది నువ్వు ఊరికే సీన్ వేస్తున్నావు అనుకున్నాను. అందుకే అప్పుడే వద్దన్నాను. కానీ ఇంతగా ఉంటుందని నాకు అప్పుడే తెలియలేదు. ఇదిగో చూడు, ఇంకమిట నీకు ఏ ప్రాబ్లం అయినా, అది ఎవరైనా సరే, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు సమస్య ఉంది. జీవితంలో ఎన్నో సాధించాల్సిన ఉన్నాయి. అన్నిట్లో కాస్త మెచ్యూర్గా హ్యాండిల్ చేయి. రే, కాస్త ఇలా చూడు. నేను నీతోనే ఉంటాను, కంపెనీ ఇస్తాను. చాలు కదా. నన్ను కాస్త చూడు. ఆ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వరా? నవ్వు, బాగా నవ్వు. ఒక నిమిషం ఉండు. హలో, లేదు నేను ఎప్పుడు లేదు, నేను మీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. నేను బయలుదేరుతాను. నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు? చెప్పు. నేను మంటపం పక్కన ఒక కేసు విషయం మీద వెళ్ళాను. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాను. ఎందుకు అడుగుతున్నావు? కాదు, నేను ఎంజీ రోడ్డుకి వెళ్ళాను. నిన్ను అక్కడ చూసినట్టు. నాన్న, నేనేమైనా డబుల్ యాక్షనా రెండు చోట్ల చూడడానికి? ఏదైనా అమ్మాయిని చూసి జల్లు కార్చుంటావు, అందుకే. అబ్బో, అందుకే నేను చెప్పలేదు. యారడి ఆ అమ్మాయి? ఎవరు? ఆ అమ్మాయి సరికాదుడి. అవును అవును, చెప్పేది నిజమే. కొట్టు. రేయ్, నువ్వు తనతో చెప్పలేదు కదా? థ్యాంక్స్. కొంచెం డౌట్ ఉంది, అందుకని అలా చేశాను. సారీ. లేదు, మారా, ఒక్క నిమిషం. సరే ఒక్క నిమిషం. స్టేషన్లో మాట్లాడలేను, పర్సనల్గా మాట్లాడనప్పుడే డౌట్ వచ్చింది నాకు. వాట్సాప్ చూసినప్పుడే నీ డీపీ.
అమ్మాయిల్ని నమ్మలేము, మనల్ని మోసం చేయడానికే వస్తారు కదా. ఏదేమైనా సరే మనం ఒక ఆమ్లెట్ తింటా మాట్లాడదాం. అన్నా 2 డబుల్ ఆమ్లెట్ త్వరగా తీసుకురండి. సార్, తను గమనిస్తే చాలు, కొద్ది సమయాల్లో తన కంట్రోల్ తప్పిందంటే గతమైపోతుంది. కంట్రోల్ అంటే? అది నేనేలా చెప్పగలను? తను ఇప్పుడు అక్కడికి వస్తుంది కదా. తనకు కొంచెం నచ్చినట్టుగానే అనిపిస్తుంది. నువ్వు కొంచెం ఆలోచించు. తనకిష్టం లేని పని చేయొద్దని ఎప్పుడైనా చెప్పిందా? అయితే అది చేసి చూడు, అప్పుడు అర్థమవుతుంది తనేంటో. అసలు మీరు ఏమంటున్నారు? ఇదంతా స్టార్ట్ చేసేది రేపు టాయిలెట్ చెక్ చేసేటప్పుడే. అక్కడ ఫ్లష్ వర్క్ చేయలేదు. అలాగే నేను లివర్ని బ్రష్ చేసినప్పుడు అది పైకి వచ్చేసింది. సగం కోసేసిన ఒక తలే. దీన్ని నువ్వు వేరెవరికైనా చెప్పావా? కానీ ఇది విన్న ఎవరో ప్రాణాలతో లేరు. వాడు పేరేంటన్నావు? అరుణ్. ఇలా చూడు, నువ్వు అనుకున్న దానికంటే పెద్ద విషయం. ఇలాగే ఉంటే నీకు నీ ఫ్యామిలీకి అర్థమవుతుంది. ఆపరా! ఇక్కడ 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 నాకు సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడే కదా? అడ్ రోడ్. అక్కడ అడ్ రోడ్కి వచ్చారు. అక్కడికి వచ్చారా? గోవిందా, త్వరగా మన పార్టీ వాళ్ళని పిలిపించి తొందరగా అంతా సెట్ చేయి. వాళ్ళు ఏదైనా ఫ్లాట్కి వెళ్ళారంటే మనం చెక్ చేయాలి. అలాగే అయ్యా. ఓకే ఓకే ఓకే. ఇదిగో వెళ్తున్నారు చూడు. నా పంచిరా, ఏంటి వెతుకుతున్నావు? ఏం కావాలి చెప్పు చెప్పు. ఎక్కడ ఇంజెక్ట్ చేశారు? ఒంట్లో కాదు, వాడు కాలు కింద గుచ్చాను. ముందు మన పార్టీ వాళ్ళు ఏం చేస్తారని కనిపెట్టి అన్నిటినీ సరిచేయాలి. ఎలా ఉంది? బ్లూ కలర్ గీత వెళ్తుంది చూసావా? అదే చూసావు కదా.
ఆ? నువ్వెక్కడికి రా? ఒక అర్జెంట్ పని పడింది. అర్జెంటా? నీకు అర్జెంటా? కొద్ది రోజులుగా తనని ఇక్కడ చూడలేకపోతున్నాం కదా, విషయం ఏంటో తెలుసా? అన్నగారు ఈడు బాడీలోకి ఎక్కించలేదా? ఎక్కిస్తాం, ఎక్కించకుండా వదులుతామా? ఇది ఓకేనా? నాకు అదొద్దు. ఇది నిజంగానే సూపర్ గా ఉంటుంది అక్కడ నీకు. పెట్టు. పైకి వెళ్ళి చూద్దాం. ఆ? పైకి వెళ్ళి ఆహా. చూద్దాం రా. పైన అంతగా బాగుండదు అనిపిస్తుంది. అటువైపు ఒకటి చూసుంచాను, అటు వెళ్ళి చూద్దాం. అక్కడ అంటున్నావా? ఆ. ఒక 10 షర్ట్స్ తీసుకుందామా? అదే. ఆ? ఆ, కింద ఏంటి? పడుతుంది ఆ. చూసుకో. రేయ్ రేయ్ ఏం చేస్తున్నావురా? ఎంతసేపు ఇక్కడ కూర్చోవాలి? ఇక్కడ పెద్దగా లేదు, పోదాం. ఒక నిమిషం రా. ఎవరి దగ్గర అడిగి FB లో పోస్ట్ వేస్తావు? ఏ వేసింది మన ఫోటోనే కదా. ఏ నే ఆ ఫోటో తీసింది నీ మూడ్ని ఓకే చేయటానికి, పోస్ట్ చేయటానికి కాదు. నీకు అసలు బుద్ధే లేదా? ఆ ఫోటో చూసావా? నీ రూమ్లో ఒకే కట్టుల్లో ఇద్దరు. రే, నీకంటూ ఒక ప్రైవసీ ఉంది, నాకంటూ ఒక ప్రైవసీ ఉంది. అందరికీ అదే కావాలి. ఇదిగో చూడు, డిలీట్ చేశాను. అంతా అయిపోయింది. అయిపోయిందా? అయిపోయిందా? సమస్య అయిపోయిందా? నిన్ను ఏ రోజు చూసానో ఆ రోజు నుంచి నాకు ఒక భయం. ఎందుకు? మన లవర్స్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, అదే కదా అందరికీ చెప్తున్నావు. ఇద్దరితో నా పర్మిషన్ లేకుండా ఎలా నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తావు? నేను నన్ను ప్రశాంతంగా జీవించినవా? ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర నీకు అసలు ఏం కావాలి? నేను ఊరి నుండి వెళ్ళిపోవాలా? వదులు, వదిలేనా? వదులు. ఇలా చూడు, నువ్వు మారను కాదు, ఇక మీద నన్ను చూడకు. ఆగు. అసలు నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటి? నీ సమస్య ఏంటి? నువ్వే కదా ఫోటో ఆ తీసావు. ఫోటో తీసింది నీకు పోస్ట్ చేయడానికి కాదు, మరెందుకు తీసావు? నీ మూడ్ని ఓకే చేయడానికి తీసాను. నేను పోస్ట్ చేస్తే అసలు ఏం తప్పు? ఎవరు చైనా చేశాను? నువ్వెందుకు అలా ఎందుకు ఇంత చేసావు? ఓవర్గా చేస్తున్నావు? నువ్వేమైనా పెద్ద ఏంటి? మనిషా? నా దగ్గర అడగకుండా వేయకూడదు. ఇప్పుడు నాకు తెలియాలి, నాకు తెలియాలి. అసలు నీకు ఇంతకీ నీ అసలు నీకు సమస్య ప్రాబ్లం ఏంటి? ఏంటి? అసలు నీకు ఏంటి ప్రాబ్లం? నీకు తెలీదు మారా, నేను ఎంత భయంతో జీవిస్తున్నానని. అదే ఎందుకని? ఈవ్, రేపు కాస్త త్వరగా వచ్చేయండి. ఓకే ఓకే. బాయ్. జ్వాలా, ఆ, బ్యాగ్. అరే ఎందుకంటే నీ బ్యాగే కదా. నన్ను తీసుకురమ్మంటావా? వద్దు, రేపు చూద్దాం. ఓకేనాగా? సరే వస్తాను. మనం రేపు ఉదయం గుడికి వెళ్దామా? నేను రాలేదు, రేపు నాకు పని ఉంది. ఉదయం త్వరగా వెళ్దాం. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి. 6:30కి పంచాయతీ ఆఫీస్. ఏమైంది? హా? ఏం లేదు చేతి. లేదు. రండి. అలాగే. సరే, వస్తాను, వెళ్తాను.
ఉండొచ్చు. మన దగ్గర తన్నులు తిన్న కుర్రోళ్ళు కాదు, వాళ్ళందరూ ఇప్పుడు పనికి వెళ్తున్నారు. మారా, నేను 2 కుర్రాళ్ళ గురించి చెప్పాను కదా, మాయమైపోయారని. వాళ్ళని కూడా ఇలాగే కారులో తీసుకెళ్లారని ఫ్రెండ్స్ పోలీసుల దగ్గర చెప్పారు. ఇలాంటి రాత్రి సమయంలోనే సెకండ్ షో అయినప్పుడు కాలేజ్ చదివే పిల్లలు చెప్పారు, నీ లవర్ చదివే కాలేజ్ అంటది. ఏమంటున్నావు? ఈవో చదివే కాలేజీలోనా? రే, నేను చెప్తున్నాను, తప్పుగా తీసుకోవద్దు. నాకు తెలిసినంత వరకు నీ లవర్ ఒక అయస్కాంతం లాంటిది. తను నిన్ను తనలో లాక్కుంటుంది. నీకు ఆస్తి సమస్యలు ఉన్నాయి మారా, జాగ్రత్తగా ఉంది. ఈరోజు కేసు ఎక్కడే? వేలూరు. హలో, బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. నిన్ను కలవచ్చా? కలుద్దామా? కలుద్దామంటున్నావా? లొకేషన్ నేను టెక్స్ట్ చేస్తాను. లేదంటే నేను... హలో హలో తను ఎందుకని ఇప్పుడంతా ఇక్కడికి రావట్లేదు? నీ సంగతి ఏంటో తెలుసుంటుంది. నువ్వు వెళ్ళి తన్ని కలవబోతున్నావా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వు తన ఇంటికి వెళ్ళావా? నాకు ఇప్పుడే తన గురించి తెలిసింది. తను చాలా రోజులు వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళదు. వాళ్ళ అమ్మ నాన్న సపరేట్ అయిపోయారు. వాళ్ళమ్మ వేరే పెళ్లి చేసుకుంది. వాళ్ళ నాన్నతోనే ఉంటుందని తెలుసు, కానీ తను అసలు ఇంటికి రాదే. నీకెలా తెలుసు? అంటే నీకు కూడా తెలుసా? అది అక్కడ తీసుకెళ్ళి పెట్టు. ఏంటి ఇక్కడ? నేను ఆఫీస్లో టీ తాగడానికి వచ్చాను. ఆఫీసా? ఏ ఆఫీస్? సరే, నువ్వు నాతోరా, నీతో ఒకటి చెప్పాలి. అది నేను ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తున్నాను. వస్తావా? ఏంటో చెప్పు. నార్త్లో ఎక్కడైనా ట్రైన్ ఎక్కాలి, వెళ్దాం. ఈ నార్త్కే వెళ్ళాలని డిసైడ్ చేసావా? సౌత్ వద్దా? లేదు, నేను ఇక్కడి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. సౌత్కి వెళ్ళడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా?
ఆర్తికి వెళ్ళడానికి డబ్బులున్నాయి కదా. ఉదయం నా ఎఫ్బి అకౌంట్కి వెళ్ళి 100 మెసేజెస్ చదివావు కదా? లేదే. లేదా? నేను ప్రతిసారి పాస్వర్డ్ మార్చినప్పుడు నువ్వు లాగిన్ అవుతూనే ఉన్నావు కదా? నేనా? మరి నేనా? నువ్వు లాగిన్ అయినప్పుడల్లా నాకు ఓటీపీ వస్తుంది. అదంతా తెలియదు కదా? సిక్కేస్తుంది. అన్నీ తెలుసుకుని చెప్తున్నాను. ఇదంతా చాలా చండాలం. చెత్త పనా? అదా ఇంటికి వెళ్దాం. నాకు నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది. మాట్లాడుకో. నన్ను కాస్త కవర్ చేసుకో. కవర్ చెయ్యి. నన్ను చూడకు. అసలేంటి ప్రాబ్లం? ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపెట్టేస్తున్నాడు. కనిపెట్టడానికి ఏముంది? చూసేసాడు. మరి అయిపోయింది. నా దగ్గర నువ్వు ఏం అడగవా? లేదు, ఏమీ అడగను. కానీ నీ అన్ని ప్రశ్నలకి జవాబు నా దగ్గర ఉంది. ఇక మీద ఏం జరిగినా నేను నీ వైపే ఉంటాను. కానీ నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకోవాలి. అన్ని విషయాలను తెలుసుకోవాలి. అదే నాకు కావాలి. ఒక్క నిమిషం, నేను చెప్పేది నాకు నువ్వు కావాలి మరా. ప్రాణం వెతికే తీరం తెలిసే నేడే 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 మాటే మాయం చేసే మధురం నీవే 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 అవధుల నొదిలిగా పరిగెడుదా చెరిసగమొకటిక తలపడదా తాకే ప్రతి శ్వాసే నాలో సడై
తోటి రారంట ఎవరింక పోటీ తిరిగేటి భూమి ఓసారి ఆగి చూసింది మన జంట కేసి అవధుల నొదిలిక పరిగెడుతా చెరిసగమొకటిక తలపడతా తాకే ప్రతి శ్వాసే నాలో సడై చేరే కాదే మనం వేరే చూపే పడిందండే లోలో అలే పొంగే పోనే మరే దూరం నీతో ఉందో ఆ అమ్మాయి ఎవర్రా? నాకు నీ దగ్గర ఒక ప్రేమ ఉంది, అది తప్ప ఏం లేదు. నాకు నీ దగ్గర లస్ట్ మాత్రమే, ఇంకా అసలు ఏం లేదు. ఇంకా నాకు అనిపించలేదు కూడా. నువ్వు నన్ను ముట్టుకుంటే కూడా నాకు ఎలాంటి ఫీలింగ్ రాదు. తను అర్థం చేసుకోలేకపోతున్నాను. కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఏ కొద్దిగా జాగ్రత్తగా ఉండు అన్నాను. ఎందుకని చెప్పు. తను నీకెలా తెలుసు? నువ్వు జాగ్రత్తగా ఉండు. తను నీకెలా తెలుసో చెప్పు. నీ కథని తనే ముగిస్తుంది. నిన్ను నన్ను తన అందరి మీద కక్ష సాధిస్తుంది. మీరందరూ కలిసి నాకు ఒకతను తీసుకొచ్చారుగా. తను అలాంటి అమ్మాయిరా, ఆ చెత్త అమ్మాయే. రే, మనం ముందు దాన్ని వేసొద్దాం, ఆ తర్వాత నీ పిల్లని. నాకు అసలు అర్థం కావట్లేదు. లేదంటే వాళ్ళు మనల్ని చంపేస్తారా? ఇక నాకు చెత్త చక్కర్లేదు, దాన్ని ట్రాక్ చేయనక్కర్లేదు. తను ఎక్కడెక్కడికి వెళ్తోంది, తను ఎవరితో తిరుగుతోంది. ఏంటో పెద్ద పోటుగా మాట్లాడుతున్నావు? ఏంటో చెప్పురా. టెన్షన్ అయ్యావా? నేను ఊరికే జోక్ చేశాను రా. భయపడ్డావా?
హలో, ఏమైంది? మరా నేను తిరిగి ఇంటికి వెళ్తున్నాను. బ్యాగ్ అంతా తీసుకొని ఒక 3 hours తర్వాత నీకు కాల్ చేస్తాను. నువ్వు ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకో. నీకు ఆ రోజు చెప్పినట్టే బయలుదేరుతున్నా. హలో, రా రా. ఎక్కు. ఏం లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను. తను వెతుకుంటూ వచ్చావా? తను వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాలి? నాకేం తెలీదు. కొద్దిసేపటి ముందు బ్యాగులన్నీ సర్దుకొని బండొస్తే ఎక్కెళ్ళిపోయింది. ఇలా ఒకసారి జరిగితే నాన్న బావిలో దిక్కాడు. తను అసలు అమ్మాయేనా? తను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? తెలీదు. తనకేమనిపిస్తే అదే చేస్తుంది. నేను ముందే చెప్పాను కదా, తను అసలు బాగుపడదు. మారా, ఏంట్రా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? చిన్న సమస్య. 2 రోజులుగా పోలీసులు పిలుస్తున్నారు. వకీలేమో స్టేట్ వదిలేసి వెళ్ళిపోమంటున్నాడు. పర్వాలేదు, కొద్ది రోజులు బయట ఊరికి వెళ్ళొస్తాను. ఏమైంది? ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటున్నావు? రే, దీన్ని ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. మొత్తం వెతికాను. ఇది రెగ్యులర్ సమస్యలా ఉంది. ఎక్కడని వెళ్ళి వెతికేది? రే, నేను ఇంట్లోపలికి వెళ్ళి చూడనా? అయితే వెళ్ళి చూడు. రే, వాళ్ళనే చెప్పినప్పుడు నేను... అయితే నువ్వు ఏంట్రా? తను ఇంట్లోనే ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి చూస్తా. ఎలా లోపలికి వెళ్తావు? గోడ దూకుతా. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. నువ్వు రానన్నావుగా. రేయ్, ఇలా రా. నువ్వు ధైర్యంగా ఉండు.
వీడు నీతో వస్తాడు. నువ్వు నాతో ప్రేమగా మాట్లాడి ఎన్నాళ్ళవుతుందో తెలుసా? ఇదిగో, నేను ఇది 2 రోజులకు ముందు తీసుకున్నాను. నీ మూడ్ బాగాలేదని ఇవ్వలేదు. నువ్వు పైకి వెళ్ళు, నేను వస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు, నేను వస్తాను. పో. అన్నా, నేను వెళ్ళి చూసొస్తా. మీరెట్టానండి? హలో. మారా నువ్వు ఎక్కడున్నావు? ఏంటో చెప్పు. ఏయ్, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పిన దాన్ని బట్టి తను నేను కొంచెం విచారించాను. హలో హలో మారా. రేయ్, నువ్వు చెప్పిన అన్నయ్య ఉన్నాడు కదా, వాడు తన అన్నయ్య కాదు. వాడి పేరు వేణు కూడా కాదు. వాడి పేరు అరుణ్. వాళ్ళ నాన్న దగ్గర డబ్బు తీసుకుని బిజినెస్లో నాశనం చేశాడు. నాకేమనిపిస్తుంది అంటే తను కావాలని అన్నీ చేసినట్టుంది. ఎందుకు మెంటల్గా చేస్తున్నావు? రేయ్, తన మీద ప్రేమిస్తానికి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు రా. తను ప్రేమించిన అందరూ ఇప్పుడు మిస్సింగ్, నీకు తెలుసా? తను చాలా డేంజర్. మనం అనుకున్నట్టు వాడు కాదు.
వాచ్ బాగుంది, నీకు నచ్చిందా? ఉమ్? ఉమ్. వాచ్ బాగుంది అన్నాను. ఆ, పడుకుందామా? ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏంటి ఇలా చూస్తున్నావు? ఏంటో నన్ను చంపేసేటట్టు చూస్తున్నావు? లేదు, అయ్యో. నువ్వు తిన్నావా? మనం కలిసే భోంచేసాంగా, మర్చిపోయావా? ఆ, నీకేమైంది అసలు? ఏం లేదు. రా. రా. ఏంటి అలా చూస్తున్నా? ఏంటి ఏంటి? నువ్వు పడుకో. ఏం లేదు. అన్నా, అన్నా లెగు, లెగు అన్నా, అన్నా, అన్నా. డెనిస్, డెనిస్, రే అజిత్, లెగవరా. మరా మరా. మరా మరా. అప్పుడే పొమ్మన్నానుగా.
మళ్ళీ పైకి ఎందుకు వచ్చారా మారా? ఏమనుకున్నావురా? నీ యాక్టింగ్ చూసి అలాగే ఏమరిపోతాను అనుకున్నావా? నేను ఇక్కడి నుంచి వెళ్తే అది తనతోనే వెళ్తాను. చూస్తావరా? తను ఎక్కడుందో తెలుసా మీకు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడుంది? వాడు నేను చంపేస్తాడు. ఈవే ఎక్కడుందో చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వాడు చంపేస్తాడు. తన కోసమే వచ్చాను, నేను చూసుకుంటా.
ఇంకొక కజినే అరుణ్ యాంటోనీ. చిన్న వయసు నుండి తన బిహేవియర్ని అసలు ఎవరు తట్టుకోలేరు. నా కోసమే అన్నీ చేసేలాగా చాలా మందిని చాలా విధాలుగా టార్చర్ చేశాను. నన్ను వదలకుండా ఫాలో చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు నేను తన కిందే ఉండాలని తను ఎదురు చూస్తాడు. హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఒక డబ్బున్న వ్యక్తిగా తిరిగొచ్చాడు. తనని చూసేటప్పుడంతా రక్తం వాసన వస్తుంది. చివరిగా నాన్న అప్పులు పాలయ్యారు. ఆ తర్వాత మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇల్లు పోతుందని తెలిసి తన నాన్నకి కాస్త డబ్బులు ఇచ్చారు. అది నా కోసం మాత్రం కాదు, ఏదో ఒక బిజినెస్ కారణంగానే ఆ ఇల్లు తనకు అవసరం ఉండింది. ఆ తర్వాత నాన్న తనకి నిజంగానే ఒక బానిస అయిపోయారు. తప్పించుకోలేని ఒక బానిస. ఒకసారి టాయిలెట్ బ్లాక్ అయినప్పుడే నాకు కొన్ని డౌట్స్ అని వచ్చాయి. తనని నేను వాచ్ చేస్తున్నాను. ఆ రోజు నేను తన ఇంకొక మొహాన్ని చూశాను. రాత్రి పూటంతా ఎవరెవరినో చంపి కావాల్సిన అన్ని వస్తువులు తీసుకుంటాడు. ఆ తర్వాత బాడీని డ్రిల్ చేసి చివరిగా ఈ బాత్రూంలోనే సమాధి చేస్తాడు. ఆ రోజే ఆ రూమ్కి వచ్చి ఆ వాసన చనిపోయేదాకా ఆ వాసనని మర్చిపోలేను. అప్పుడే తను కనిపెట్టేశాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదని బెదిరించాడు. మెమరీ లేకుండా చేశాడు. కానీ నన్ను చంపలేదు. మార్నింగ్ అవ్వగానే ఒళ్ళంతా గీత ఒక రకమైన నొప్పి. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా తనకి తెలుస్తుంది. ఒకవేళ మనం ఇది మాట్లాడేది కూడా తనకి వినిపిస్తుందేమో. అది ఎలాగో నాకు తెలియటం లేదు. ఈ విషయం నేను ఎవరెవరికి చెప్పానో అందరినీ చంపేశాడు. అందుకే మారా, ఈ విషయాన్ని నేను నీకు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు నాకు ఎప్పుడు కావాలి మారా. ఏయ్ లెగో, నీకేంటి పీరియడ్సా? నేను చేంజ్ చేసుకొస్తాను.
భయపడద్దు, పడిపోయాడు. హలో సార్, మీకు చాలా రోజుల నుంచి మీకు ట్రై చేస్తున్నాను. మీరు ఎందుకు సార్ నా ఫోన్ తీయట్లేదు? సార్ అదే ఒక అర్జెంట్ మ్యాటర్, అందుకనే మీకు కాల్ చేస్తున్నాను.
ఇంకేం కాదు, నా దగ్గర నుంచి ఒక చిప్ తీసుకున్నారు కదా, ఆ రిసీవర్ మాత్రమే మీ దగ్గర ఉంది సార్. మీది నా దగ్గర ఉంది సార్. తెలియకుండా మారిపోయింది సార్. మీరు ఈరోజు ఫ్రీగా ఉంటారా? అలా అంటే నేను తీసుకొచ్చిస్తాను. దీనివల్ల నా ఉద్యోగమే పోతుంది సార్. సార్ వింటున్నారా? సార్ సార్ వింటున్నారా? హలో. ఇది ఎక్కడి నుండి దొరికింది? తెలీదు. ఏంట్రా ఇదే? ఏయ్, నీకేదో మర్చిపో. ఏం లేదు. వెళ్దామా? నా సర్వం నీవు దోచావే, చెలినేనే నీవు అయ్యావే. థ్యాంక్ యూ. తర్వాత కలుద్దాం. మారాని చూసారా? అదిగో అక్కడున్నాడు. భయపడ్డావా? అదంతా ఏం లేదు. నేను నీకోసం ఒకటి తెచ్చాను. తెరు. ఏంటిది? ఇదే ఇన్ని రోజులు ఇదిగో ఇక్కడ ఉండింది, నేను టెన్షన్ పెట్టింది. అందుకే ఇది తీసుకెళ్ళి బాగా దంచి కొట్టి నీ కోపం మొత్తం ఎగిరిపోద్ది. ఓకే? మారా, 2 స్టెప్ వేద్దామా? ఏ పాటకి? ముందు ఇక్కడికి రారా, త్వరగా రారా. ఆడదామా? ఏదోటి చేసేదాము సుట్టంతా చూడు మరి, ఎవ్వరు ఉన్నా గాని చూపెట్టు సత్తు అని.